హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ భావన. ఇది వచ్చేసరికి అట్ల తద్ది వ్లాగ్ అండి. మీ అందరూ అట్ల తద్ది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నాకు తెలిసి అందరూ చేసుకోకపోవచ్చు. పెళ్ళయ్యి ఒక 10 years లోపు ఉన్న వాళ్ళైతే చేసుకుంటారు. ఇది వచ్చేసరికి నాకు లాస్ట్ ఇయర్ అండి. ఇంకా నేను వాయినాలు పెట్టుకో అవసరం లేదు ఈ ఇయర్ తోటి. నాకు ఎలిజిబిలిటీ వచ్చేసింది నెక్స్ట్ ఇయర్ నుంచి వేరే వాళ్ళకి వాయినం అందుకోవడానికి. ఇదేంటంటే మా అమ్మమ్మ వేరే వాళ్ళకి తద్దు ఉంటుందండి. మా రిలేటివ్సే తద్దులు తీరుస్తున్నారు తనకి. తీర్చేటప్పుడు 5గురిని కానీ 11 మందిని కానీ పెట్టి తద్దులు తీరుస్తారు కదా, అలా మా అమ్మమ్మ ఉంటుందన్నమాట. అందుకోసం ఇవన్నీ పంపించారు. అద్దం, ఆ పౌడరు, దువ్వెన, గోరింటాకు, పసుపు, కుంకం, సున్నిపిండి, షాంపూ, పందెం పుల్ల అంటారు కదా, వీటిని మా సైడ్ అలానే అంటారు. ఇవన్నీ పంపిస్తారనమాట మాకు. తద్దికి ముందు రోజు నైట్ వచ్చి ఇవన్నీ ఇస్తారండి. అట్ల తద్దికి మెయిన్ ఉండాల్సింది గోరింటాకు. అందుకనే మా అమ్మమ్మకి ఇవన్నీ పంపించారు. ఇప్పుడు మా అమ్మమ్మ గోరింటాకు పెట్టుకోవాలి. నాకు వచ్చేసరికి పెళ్ళిలోనే తద్దులు తీర్చేశారండి. కొంతమంది పెళ్ళిలో తీర్చేస్తారు, కొంతమంది అట్ల తద్ది రోజు మాత్రమే తీరుస్తారు. నాకు పెళ్ళిలో తీర్చేశారు. నాకు పెళ్ళిలో 5గురిని పెట్టి తీర్చారు. అందుకే నేను 6 years ఉండాలి. నేను గోరింటాకు మా ఇంటి దగ్గరే పెట్టేసుకొని వచ్చాను. నేను తద్ది ముందు రోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. బాయ్. 5:30 అయింది టైము. నేను 4:30కే లేచాను. ఫ్రెష్ అయ్యి పూజ కంప్లీట్ అయిపోయింది. చూడు, ఎందుకు ఇప్పుడే లేచావు? ఎందుకు లేచావు? ఏమైంది? గుచ్చుకుందా? పడుకోవచ్చు కదా కొంచెంసేపు. ఏంటి అయ్యో? ఇప్పుడు ఇవన్నీ తినాలన్నమాట. రైస్, ముద్దపప్పు మోస్ట్ ఇంపార్టెంట్, నెయ్యి, కలగలుపుల పులుసు, గోంగూర పచ్చడి, టమాటో పచ్చడి, స్వీటు, పెరుగు, సాల్ట్. మనం ఏమేమైతే తినాలో మొత్తం ముందే ప్లేట్లో పెట్టేసుకోవాలి. పెట్టుకున్నవేవి వదలకుండా తినేయాలి. అట్ల తద్దికి మోస్ట్ ఇంపార్టెంట్ ముద్దపప్పు, గోంగూర పచ్చడి, ఈ పులుసు. అది గుమ్మడికాయ, ఆనపకాయ, దోసకాయ, అన్ని రకాల వెజిటేబుల్స్ వేసి చేస్తారు. మా సైడ్ కలగలుపుల పులుసు అంటారు. నాకు టైం అయిపోతుంది, ఫాస్ట్గా తినేయాలి. తద్ది రోజు ఎర్లీ మార్నింగే లేచి పూజ కంప్లీట్ చేసేసుకొని భోజనం చేసేయాలి కదండి. 5:30 లోపు అంటే సూర్యోదయం అవ్వక ముందే భోజనం చేసేయాలి తద్ది రోజు. చెప్పాను కదా మా అమ్మమ్మ వేరే వాళ్ళకి తద్ది ఉంటుందని, వాళ్ళ ఇంటికి వెళ్ళే తినాలి కదా, అందుకని మా అమ్మమ్మ ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మా అమ్మమ్మ వెళ్ళిపోయాక నేను కూడా భోజనం కంప్లీట్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసరికి గంధం అండి. అంటే పూజకి గంధం కావాలి కదా, నేను ఎప్పుడు గంధం కావాలి అనుకున్నా సరే ఇలాగే తీసుకుంటాను. ఆ తీసే రాయిని సానా అంటారు మా సైడు. పెళ్ళికి బాగా యూస్ చేస్తారు సానా. దాని మీద అయితేనే గంధం బాగా వస్తుంది. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏ పూజ చేసినా ఏం చేసినా గంధం దాని మీదే తీస్తాను. మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించేశాను కానీ చాలా కష్టపడ్డాను ఆ గంధం తీయడం కోసం. అంటే స్మూత్ రెగ్యులర్గా యూస్ చేస్తే హార్డ్గా ఉంటుంది, ఎప్పుడో కానీ తీయం కదా, స్మూత్ అయిపోయింది. అందుకని కొంచెం ఎక్కువ టైమే పట్టింది. 1/2 hour to 1 hour కష్టపడితే ఆ కొంచెం వచ్చింది. ఆ కొంచెం నా పూజకి సరిపోతుంది. ఇంకా గౌరమ్మను పెట్టడానికి పీట, సానా కావాలి కదా. గంధం తీసేసాక ఆ సానాని క్లీన్ చేసేసి పసుపు రాసి పద్మ ముగ్గులు అయితే వేసేసుకుంటున్నాను. మీరు అట్ల తద్ది ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నైటీ వేసుకున్నాను ఏంటి అనుకోకండి, కొంచెం కంఫర్ట్గా ఉంటుందని వేసుకున్నాను. ఈ పనులు చేసుకోవడానికి, పూజ సామాను సర్దుకోవడానికి మాత్రమే నైటీతో ఉన్నానండి. తర్వాత మొత్తం శారీతోనే పూజ చేసుకున్నాను నేను. తెలంగాణలో బతుకమ్మ ఎలాగో ఆంధ్రాలో అట్ల తద్ది అలా అనమాట. ఆంధ్రాలో కూడా అందరూ చేసుకోరు. అంటే కొన్ని ఏరియాస్లో అసలు తద్దులే తీర్చరంట, తద్ది ఉండరంట. మేముండే ఏరియా మాత్రం అందరూ మ్యాక్సిమం తద్దులు ఉంటారు, తద్దులు తీరుస్తారు. నేను ఇంత పని చేసుకుంటుంటే మా జెన్ను వెనక నుంచి అన్నీ తీస్తుంది. అవి తీసి ఇవి తీసి అది కూడా ముగ్గేస్తానంటుంది. అసలు అట్ల తద్దంటే ఒక్క మనిషితో అయ్యేది కాదండి. ఎలా అయినా 2 మనుషులు ఉండాలి.
ఎందుకంటే ఉపవాసం ఉండి ఇన్ని పనులు చేసుకోవాలి, మళ్ళీ అట్లు వాయినాలు పోయాలి. ఇలా నాకులా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే పిల్లల్ని కూడా చూసుకోవాలి. చాలామంది అట్ల తద్ది రోజు అట్లతో కాకుండా అరటిపళ్ళతో కూడా వాయినాలు ఇస్తారు. మాకు మాత్రం అట్ల తద్ది అంటే అట్లతోనే వాయినం ఇస్తారండి. అంటే ఒక్కొక్క సైడు ఒక్కొక్కలా ఉంటుంది కదా, మా సైడ్ మాత్రం అట్లతోనే వాయినాలు ఇస్తారు, అట్లతోనే తాంబూలం ఇస్తారు. అసలు ఈ అట్ల తద్ది ఎందుకు చేసుకుంటారు? మీలో ఎవరికైనా తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి. అసలు అట్ల తద్ది పెళ్ళైన వారికన్నా కూడా పెళ్ళి కాని వాళ్ళు కూడా చేసుకుంటారు. వాళ్ళు ఇంకా నిష్టగా చేయాలంట, అసలు పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా. నేను చేసిన పూజ పీటలు ఎలా ఉన్నాయో నాకు చెప్పండి, బాగున్నాయి కదా. ఇంకా తీసిన గంధం మొత్తం వెండి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. అట్ల తద్దికి కొబ్బరి బొండాలు కూడా ఇస్తారా అనుకోకండి. కొబ్బరి బొండాలు 7th ఇయర్ ఇవ్వాలన్నమాట. అంటే 5 మెంబర్స్ని పెట్టి పెళ్ళిలో తీర్చేస్తారు. 6 ఇయర్స్ వాయినం ఇవ్వాలి నేను వేరే ఒకరికి. 7th ఇయర్ ఇంకా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి 5గురు పేరెంటాలకి 5 కొబ్బరి బొండాలు, 5 జాకెట్ల ముక్కలు ఇవ్వాలి. ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, ఇవి అట్ల తద్దికి చాలా ఇంపార్టెంట్ అనమాట. బఠానీ పువ్వులు అంటారు. ఇవిగోండి, మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్తూ దారిలో కనిపించాయని కోసుకుంటున్నా. నేను తాంబూలం కొబ్బరి బొండాలు ఇచ్చి వచ్చేసేలోపు మా అమ్మమ్మ పిండి అయితే రుబ్బుని చేసింది. నేను వీడియో తీద్దాం అనుకున్నాను, లేట్ అయిపోతుందని రుబ్బేసింది. అట్లా అవుతున్నాయి. ఉండ్రాళ్ళు కూడా చేసేసి ఉంచేసింది ప్రమిదలు. ఉండ్రాళ్ళు తద్దికి ఉండమండి మేము, అట్ల తద్దికి ఉండ్రాళ్ళు కూడా పెట్టుకుంటాము. ఉండాలంటే ఉండ్రాళ్ళ తద్దికి కూడా ఉండొచ్చు, మేము మాత్రం ఇలాగే పెట్టుకుంటాము అట్ల తద్ది రోజే. నేను కొబ్బరి బొండాలు అవన్నీ మా చిన్నమ్మ వాళ్ళ ఊరికెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చానండి. ఇంకా అక్కడ నుంచి వచ్చేసరికి మా అమ్మమ్మ అంతా ప్రిపేర్ చేసేసింది. ఇప్పుడు నేను పూజ దగ్గర సర్దుకుంటున్నాను. ఫస్ట్ విఘ్నేశ్వర వాయనం పెట్టుకోవాలి కాబట్టి ఉండ్రాళ్ళు తద్దికి సంబంధించినవి ఫస్ట్ సర్దేసుకుంటున్నాను. నాకు ఎప్పటి నుంచో ఉంది ఉండ్రాళ్ళ తద్ది అట్ల తద్ది రోజు కాకుండా ఉండ్రాళ్ళ తద్ది రోజే ఉండాలి అని. చూడాలి ఎప్పటికి నెరవేరుతుందో అది. మాకేంటంటే అట్ల తద్ది రోజే ఉంటారు కాబట్టి అంత త్వరగా ఉండ్రాళ్ళ తద్ది ఉండాలి అనే ఐడియా రాదు. నెక్స్ట్ ఇయర్ ఎలా అయినా గుర్తు పెట్టుకొని ఉండ్రాళ్ళ తద్ది కూడా చేద్దాం అనుకుంటున్నాను. 4 ఉండ్రాళ్ళు పైన పిండి ప్రమిద, అలా 2 వాయినాలు పెట్టుకోవాలి. నేను వేరే ఒకరికి ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి 2 పెట్టుకుంటున్నాను, లేకపోతే 3 పెట్టాలి. ఒకటి నాకు, ఒకటి విఘ్నేశ్వరుడికి, ఒకటి నేను వేరే వాళ్ళకి ఇస్తాను కదా అది. ఎవ్రీ ఇయర్ అలానే పెట్టుకునేదాన్ని, ఈసారి మాత్రం 2 పెడుతున్నాను. చేతికి తోరాలు అంటారు కదా, అవి 5 పేటలు వేసుకోవాలి. ఉండ్రాళ్ళ తద్దికి సంబంధించినవి కాబట్టి చేతికి 5 పేటలు వేసుకొని ఇలా పువ్వులతోటి వరలక్ష్మి వ్రతానికి కట్టుకుంటాం కదా, అలా కట్టుకుంటాము. అట్ల తద్దికైతే మెడలోకి అనమాట 11 పేటలు వేసుకొని పసుపు రాసి మెడలోకి కట్టుకుంటాము. నేను ఇవన్నీ చేసుకుంటుంటే జన్ను సతాయిచ్చేస్తుందేమో, ఎలా ఉంటుందో అనుకున్నాను. చాలా ప్రశాంతంగా చేసుకొని ఇచ్చింది నన్ను. కింద ఆకులు వేసాను ఏంటి అనుకోకండి, బతుకమ్మ చేయడానికి ఫస్ట్ గుమ్మడాకులు వేస్తారు కదా, అలా మా ఆంధ్రాలో తద్ది పెట్టుకునేటప్పుడు గుమ్మడాకులు ఇంపార్టెంట్. గుమ్మడాకుల మీదే పెట్టాలి ఏం పెట్టినా సరే. అందుకే 2 ఆకులు వేసాను. పెద్దదైతే ఒకటి సరిపోతుంది, చిన్న చిన్నవి కాబట్టి నేను 2 వేసాను. ఇంకా విఘ్నేశ్వరుడి దగ్గర మొత్తం అన్నీ సర్దేసుకున్నాక గౌరమ్మ దగ్గర కూడా సర్దేసుకున్నానండి అట్ల వాయనంతో. మామూలు రోజుల్లో చందమామ త్వరగానే వస్తుంది, కానీ ఇలాంటి అంటే అట్ల తద్దికి, కార్తీక పౌర్ణమికి ఉపవాసం ఉండి చంద్రుని చూడాలి కదా, ఇలాంటప్పుడు మాత్రం ఎంత లేట్గా వస్తుందో. దట్టు అట్ల తద్ది రోజు చాలా క్లౌడీగా ఉంది, 9 అయిపోయింది చంద్రుడు వచ్చేసరికి. కార్తీక పౌర్ణమికి కూడా అంతే, ఉపవాసం ఉండి చంద్రుడిని చూద్దామంటే ఎంత లేటుగా వస్తాడో అసలు ఆ రోజు. అమ్మో ఉపవాసం ఉండాలా, ఇంత చెయ్యాలా అనుకుంటారు, కానీ నిజంగా అసలు ఎంత బాగుంటుందో ఉపవాసం ఉండి పూజ చేస్తే. చెప్పడం మర్చిపోయాను, ఇందాక కొబ్బరి బొండాలతో పాటు శారీ కూడా చూపించాను కదండి. తద్దులు వాయనాలు అయిపోయేటప్పుడు తల్లికి కూడా చీర పెట్టాలంట, అందుకని నేను మా చిన్నమ్మకి చీర పెట్టాను. నాకు 1 అవర్ పైనే పట్టింది అవన్నీ సర్దుకోవడానికి పూజ దగ్గరవి. ఫైనలీ ఇంకా మొత్తం సర్దేసుకొని మళ్ళీ ఫ్రెష్ అయ్యి వచ్చి పూజ అయితే చేసేసుకుంటున్నాను. మా జన్ను సతాయిస్తుందేమో అనుకున్నాను, బాగానే కోఆపరేట్ చేసింది పూజ చేసుకునేటప్పుడు. అసలేం ఏడిపించలేదు, నా పక్కనే కూర్చొని పూజ చేసుకుంది. నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది నా పూజ చూసి?
తంగేడు పువ్వులు, బఠానీ పువ్వులు, ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులతోటి, ఏ పత్రి దొరికితే ఆ పత్రితోటి, గౌరమ్మకి అది ఇది అని ఉండదండి. ఏది పెట్టినా సరే మనస్ఫూర్తిగా పెడితే చాలు. నాకు దొరికిన వాటితో అన్నిటితో నేనైతే పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. ఐ హోప్ నా అట్ల తద్ది వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.